క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా నేను సీనియర్ విశ్వాసిని, నేను సీనియర్ సిటిజన్ని, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి గాలి మాటలు చెప్పకూడదు. నీ దగ్గర క్రియలు ఉండాలి. నువ్వు విశ్వాసివి అయితే విశ్వాసికి తగిన క్రియలు ఉండాలి. ఎవరికి తగిన క్రియలు? విశ్వాసికి తగిన క్రియలు. విశ్వాస అయితే ఎలా ఉంటాడు? ఏ క్రియలు కలిగి ఉంటాడు? ఏ క్రియలు చేస్తాడు? విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తాడు. పెళ్లి కూతురు లాంటి అలంకారం, పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకుకి తగిన అలంకారం. విశ్వాస అయితే విశ్వాసికి తగిన అలంకారం. ఏ అలంకారం అది? క్రియలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడా లేదా? వేటితో అలంకరించుకోమన్నాడు మిమ్మల్ని? క్రియలతో అలంకరించుకోండి అన్నాడు. విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి నీ బ్రతుకులో. అప్పుడు నిత్య జీవానికి వెళ్ళే బ్యాచ్ ఇది అని చెప్తాం. దేవుని సన్నిధికి వచ్చి మరలా ఆదివారం అయిపోగానే బయటికి పోయి, ఆదివారం కూడా అక్కర్లేదు, ఆరాధన అయిపోగానే బయటికి పోయి మరలా లోకంలో కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు పనికిమాలిన గొడవలు, పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన విషయాల్లో తలదూర్చటాలు, నేలకపోయేది నెత్తికి రాసుకోవటాలు, చెత్త చెదారం పోగేసుకుని ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నావు అనుకో, నిన్ను ఎవడైనా విశ్వాసం అంటాడా? ఎవడా అంటే విశ్వాసాన్ని? చూడండి, ఈ వీధిలో వెళ్తుంటే అప్పుడప్పుడు కొట్టుకుంటుంటారు జనాలు. 2-3 గొడవలు చూశాను నేను ఈ వీధిలో. కొట్టుకుంటుంటారు వాళ్ళు. ఇప్పుడు మన చర్చిలో ఎవడో బయటికి వెళ్ళిన తర్వాత పీక పట్టుకుని కొట్టు చేస్తున్నారు అనుకోండి, ఆహా ఎంత గొప్ప విశ్వాసివి అంటావా మనం? మరి పనికిమాలినోడా అసలు విశ్వాసివేనా అంటాం, అంతేనా? లేకపోతే అబ్బా సూపర్ ఫైటర్స్ భలే కొట్టుకుంటున్నారు మా చర్చిలో వాళ్ళు ఇద్దరు అనుకుంటావా? అనుకోం కదా. అది విశ్వాస సంబంధమైన క్రియ కాదది, కాదు. ఇప్పుడు మన చర్చిలో ఎవడో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో ప్రభువా నీవే నాకు శరణము అని పాటలు చక్కగా పాడేసి అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద బారు దగ్గర తాగేసి పడిపోడు అనుకోండి, మనమే లేపి, మనమే బండిక్కిచ్చి, మనమే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడికి అమ్మ వందనాలమ్మా, వందనాలండి, బాగున్నానమ్మా, ఇంకా అయ్యగారు వచ్చారమ్మా, ఏందమ్మా ఎక్కడ దొరికారు? పలానా రాజమండ్రి బ్రాంతి షాప్ దగ్గర పడిపోయారండి. ఆరాధన అయ్యాకనా ఒక ముందా? అయ్యాకనేనండి. ఇక్కడ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాక అక్కడ మళ్ళీ ఆ ద్రాక్షారసం తీసుకున్నారండి. ఓహో అయితే పర్లేదండి, బాగానే తీసుకొచ్చారు. రోజు అన్యులు తీసుకొస్తుంటే బాధపడేదాన్ని, ఈరోజు ఒక విశ్వాసం తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి నాకు అన్నాను. తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టండి అంటే అబ్బా ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం అంటారా? ఏమండి అంటారా? అంటారు కదా. విశ్వాసికి తగిన క్రియ ఉండాలి. నీకు నీ బతుకులో అది కనపడాలి. నువ్వు విశ్వాసిని కనపడాలి నీ బతుకులో. నేను శాస్త్రవేత్తని అని చెప్పి తుడిచేతను అనుకో సీపురెట్టుకుని, శాస్త్రవేత్తలు సీపురెట్టు తుడరు. వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటారు, వాళ్ళు పరిశోధనలు చేసుకుంటూ ఉంటారు. అది తాళ్ళకి తగిన శాస్త్రవేత్త అంటే దానికి తగ్గట్టు ఉండాలి తప్ప వీధిలో సీపురెట్టు తుడిచేసి నేను శాస్త్రవేత్తను అంటే ఏమైనా బాగుందంటే అది దానికి శాస్త్రవేత్త ఒక్కలేదు, ఆ పేరు పెట్టుకోక్కర్లేదు ఈ మాత్రం తుడ్డానికి. సీపురు పట్టు తుడ్డానికి కూడా శాస్త్రవేత్త అయిపోవాలా? ఆ పేరు పెట్టుకోవాలా? అక్కర్లేదు కదా. మరి శాస్త్రవేత్త అని పేరు తగిలించుకున్నావంటే ఏం చేయాలి? దానికి తగ్గట్టు పరిశోధనలు చేయాలి, దానికి తగిన చోట నువ్వు ఉండాలి, దానికి తగిన స్థితిలో ఆ వాతావరణంలో నువ్వు ఉండాలి తప్ప నేను శాస్త్రవేత్తని సైంటిస్ట్ని అని చెప్పుకుని రోడ్డు మీదకి వచ్చి ఈ బ్రోడ్కు తుడిచేత్తు శాస్త్రవేత్తనంటే బాగుందా? నేను ఐఏఎస్ ఆఫీసర్ని అని చెప్పి రోడ్డు మీద ప్యాకెట్ ఆడేస్తున్నాడు అనుకోండి, పక్కన కూర్చొని మొక్కలు సర్దేస్తున్నాడు అనుకోండి అందరికీ. ఐఏఎస్ ఆఫీసర్ మొక్కలు సర్దాడైనా బాగుంది? అది అసలు చూడడానికైనా బాగుంది? అది పేరు చూస్తే ఏముంది ఐఏఎస్. మరి ఏం చేస్తున్నాడు? సర్దేస్తున్నాడు మొక్కలు అందరికీ. 5, 10, 10, 5, 20 అంటున్నాడు. ఎలా ఉంటుంది చూడడానికి? చాలా దరిద్రంగా ఉంటుంది కదా. మరి విశ్వాసాన్ని కానీ ఎలా ఉండాలి చెప్పి? ఎలా ఉండాలి? ఆ విశ్వాస సంబంధమైన క్రియలు. అబ్రహాముకి క్రియలు ఉన్నాయి, విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయి అబ్రహాముకి. విశ్వాసిని అని ప్రూవ్ చేసుకున్నది క్రియలతోనే. నేను విశ్వాసిని ప్రూవ్ చేసుకో. దేంతో ప్రూవ్ చేసుకోవాలి? నీ క్రియలతో ప్రూవ్ చేసుకో. నీ క్రియలు సమాధానము, కనికరము, ప్రేమ, సంతోషము, ఏవైతే మన పాటలో భూమి ఫలిస్తే చూడాలని పాటలో రాశాను కదా. మామూలుగా అయితే మీకు అర్థం అవ్వదని పాట రాసి ఇచ్చాను. ఆ పాట ఎప్పుడో మర్చిపోంటారు మన వాళ్ళు. మర్చిపోలేదా? నువ్వు మర్చిపోలేదులే, ఆడు మర్చిపోంటున్నాడు. సో ఆ పాటలో రాశానన్నీ ఆత్మఫలము ఏమున్నాయి అందులో? ప్రేమ, సంతోషం, సమాధానం, అలా 9 వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అవన్నీ గుర్తుపెట్టుకొని వాటిని ఇప్పుడు ఎక్కడ చూపించాలి? మన బ్రతుకులోకి వచ్చేయాలి అవి.
అవేవి రావు. నేను విశ్వాసిని, సీనియర్ విశ్వాసిని, అన్ని సంవత్సరాల నుంచి విశ్వాసిని, ఇన్ని సంవత్సరాలు, క్రియలు లేనప్పుడు నువ్వు విశ్వాసివి కావు. విశ్వాస సంబంధమైన క్రియలు చేయి. విశ్వాస సంబంధమైన క్రియలు చేయి. అబ్రామా, మై డియర్ ఫాదర్, టెల్ మీ మై డియర్ ఫాదర్, నేను నీకు ఒబే అవుతున్నాను మై డియర్ ఫాదర్, టెల్ మీ మై డియర్ లార్డ్ అన్నాడు. ఆ బిడ్డ తీసుకొచ్చేయి. ఎక్కడికి ప్రభువా? బలిచ్చేయి. అలాగే ప్రభువా. ఏందండి అదే? అంతే, గాడిదికి గంత కట్టాడు, భార్యకి కూడా చెప్పలేదు, తీసుకెళ్ళిపోతున్నాడు అంతే. ప్రయాణం మొదలైంది. పనోళ్ళు ఇద్దరిని మీరు ఆగండి రా అబ్బాయి, కొండ మీదకి వెళ్తున్నాడు. కొడుకు అడుగుతున్నాడు, నాయనా బలి అన్నావు, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్లేదు నాయనా. దేవుడు చూసుకుంటాడు రా బిడ్డ, పదా. తీసుకెళ్ళాడు. కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడట. కాళ్ళు చేతులు కట్టేసి పీఠం మీద పడుకోబెట్టేసాడు. ఖచ్చితంగా కొడుకు ఏడుస్తుంటాడు. మా నాన్న ఏంటి ఇలా ఉగ్రవాదిలో మారిపోయాడు అనుకుని ఉంటాడు ఇస్సాకు. మా నాన్న ఏంటి ఇలా శాడిస్ట్ బిహేవియర్, ఇదేం శాడిజం, నన్ను కట్టేసాడేటి, నేనేం పాపం చేశాను నాన్నోయ్, ఇది ఎక్కడ దారుణం నాన్నోయ్ అని ఉంటాడు పాపం ఇస్సాకు. అయినా కూడా కత్తెత్తేసాడట. అప్పుడు అన్నాడట దేవుడు, ఎర్రే ఆగరా బాబు, ఆగరా నాయన ఆగరా నాయన, ఇదేం విశ్వాసంరా నాయన, ఆగు అంటే అప్పుడు ఆగాడట ఆయన. తండ్రి కొడుకుల అనుబంధం. ఎక్కడో ఇద్దరు తండ్రి కొడుకులు, అక్కడ ఒక ఇద్దరు తండ్రి కొడుకులు అనుబంధం. అప్పుడు సూపర్ అన్నాడు దేవుడు. ఎవరిని? అబ్రహాముని. నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటి వాడు. నువ్వు అసలు విశ్వాసులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నువ్వు ఎవరివి? తండ్రివి. దేని బట్టి ఆ గుర్తు పొందాడు? క్రియలను బట్టి. మిస్ చేయకండి. విశ్వాసము ప్లస్ క్రియలు, విశ్వాసము ప్లస్ క్రియలు మిక్స్ అయితేనే పరిపూర్ణత. అర్థమైందా? మిక్స్ అవ్వాలి. రెండింటిని ఏం చేయాలి? కలపాలి.